హలో నమస్తే అందరికీ, నా పేరు పవన్. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ గురించి చూసుకుంటే కనుక చాలా చిందరబందరగా గందరగోళంగా ఉన్నాయి. దాని గురించి చెప్పే ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే లైక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నా వీడియోని కొంచెం ప్రమోట్ అవుతుంది. ఇంకో 10 మందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నచ్చినా నచ్చకపోయినా కొంతకాలం వరకు కొంచెం లైక్ చేస్తా ఉండండి. ఎందుకంటే లైక్ చేస్తే నా వీడియో కొంచెం ఎక్కువ ప్రమోట్ అయ్యింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఓటింగ్ చాలా చిందరబందరగా ఉందని చెప్పాను కదా, దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మన నిఖిల్ ఓటింగ్ అయితే కనుక 45% ఉంది కదా, నైట్ ఓటింగ్ చూసుకుంటే కనుక ఇప్పుడు 46%, అంటే ఇంకా 1% పెరిగింది. యాక్చువల్గా డే బై డే పెరుగుకుంటా వస్తుంది కానీ తగ్గుంటే అసలు రావట్లేదు. సో నిఖిల్ చూస్తుంటే కనుక ఈ విధంగా డెఫినెట్గా విన్నర్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అనమాట, ఎందుకంటే ఓటింగ్ అలా ఉంది కాబట్టి. సెకండ్ పొజిషన్ చూసుకుంటే కనుక సెకండ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. 30 నుంచి 29కి వచ్చాడు, 29 నుంచి 28కి వచ్చాడు. ఇప్పుడు 28% ఉందన్నమాట. నబీల్ కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. సో రాత్రి చెప్పింది విషయం ఏంటంటే మన గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ ఫ్యాన్స్ వేస్ 30% ఓటింగ్ ముందైతే బయట అని చెప్పాను. అదేవిధంగా గౌతమ్ ఫ్యాన్స్ ఈ ఎలిమినేషన్ డిసైడ్ చేసే ఛాన్స్ గౌతమ్ ఫ్యాన్స్ ఉందని చెప్పాను. అదేవిధంగా అది ఈరోజు రుజువు అయిందనమాట. అదేంటి యష్మిను మన పృథ్వీ సిచ్యువేషన్లో జరిగింది. సో మన పృథ్వీ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మన పృథ్వీ ముష్టి యుద్ధాలు మల్ల పోటీలు అంటారు కదా, దీన్ని ఏమంటారు అబ్బా, మల్ల యుద్ధాలు అంటారు కదా, దానికోసం వచ్చాడా? అసలు బిగ్ బాస్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ రియాలిటీ షో. సో దాని నుంచి కొంతమంది నేర్చుకోవాలి కానీ ఏదన్నా. బట్ ఏదో డిఫరెంట్గా కుట్లాడితే మీదకి వెళ్తే కింద పడి మీద పడితే గుద్దితే మీద పడి అదండి రెక్లెస్గా బిహేవ్ చేస్తే విన్ అవుతా ఉంటుంటే కాదు. ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా వాట్ ఈజ్ వాట్ అని ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసు. సో అగ్రెసివ్గా ఉన్నంత మాత్రం ఓట్లు ఏం పడవు. అగ్రెసివ్ అయ్యే చోట అగ్రెసివ్ అవ్వాలి. ఉత్తినే అప్పుడు మణికంఠ ఉన్నప్పుడు కూడా మణికంఠ మీదకి వెళ్ళిపోయి మీద పడిపోవడం, అసలు అతను సన్నగా ఉన్నా సరే చూసుకోకుండా అతని మీద పడిపోయి బిహేవ్ చేయడు. ఇంకా చాలా మంది ముందు అలాగా నబీల్ మీదకి వెళ్ళిపోవడం, ఇప్పుడు గౌతమ్ మీదకి వెళ్ళిపోవడం, ఇది ఒక ఫ్యాషన్ షో, ఫ్యాషన్ అనుకుంటున్నాడు మనడు పృథ్వీ. సో ఆ ఫ్యాషన్ ని తొక్కుపడేశారనమాట గౌతమ్ ఫ్యాన్స్. నాకైతే అనిపించింది. ఎందుకంటే నిన్నటి దాకా 7 to 9% ఉన్న వ్యక్తి పృథ్వీ ఇప్పుడు 6 to 7%. టూ మచ్ కదా, తగ్గుకుంటూ వస్తున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్గా పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ నేను కనిపిస్తుంది ఈ ఓటింగ్ లెవెల్ చూసుకుంటే కనుక. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీల్, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ వచ్చేసి యష్మి. అంటే యాక్చువల్ 5th పొజిషన్ ఉన్న యష్మి ఇప్పుడు 4th పొజిషన్ వచ్చేసింది. ఎందుకని? యాక్చువల్గా 6 to 7% ఉన్న అమ్మాయి ఇప్పుడు 8 to 9% వెళ్ళిపోయింది అనమాట. ఓటింగ్ లెవెల్ పెరిగిపోయినాయి. ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు యష్మికి ఓట్ చేస్తారని క్లియర్గా అర్థమైపోతుంది. మన పృథ్వీ మన మల్ల యుద్ధాల పోటీదారుడు ధీరుడు కొంచెం ఓట్లు తక్కువ వేసి మనం డౌన్ పెట్టారనమాట. ఇదే విధంగా ఈ రోజు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అటు ఇటు చేస్తే డెఫినెట్ ఇంకా ఓట్లు ఇంకా 1% తగ్గిపోతాయి. నెక్స్ట్ ఎలాగో సాటర్డే వచ్చేపాటికి ఎలిమినేషన్ పృథ్వీ అంటారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఓటింగ్ పోల్స్ బట్టి చూసుకుంటే ఇలా ఉంది ఎవరి పర్సెంటేజ్ వాళ్ళదన్నమాట. ఫస్ట్ నిఖిల్, సెకండ్ నబీల్, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ యష్మి, 5th లాస్ట్ వచ్చేసి మన పృథ్వీ అనమాట. సో డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక పృథ్వీ యష్మి అయ్యే అవకాశాలు మాత్రం కొంచెం కనిపిస్తున్నాయి. బట్ పృథ్వీ అయ్యే అవకాశాలు మాత్రం 100% కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇది ఈ రోజు ఓటింగ్ రిజల్ట్స్ అనేది. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఉంటాను. జై హింద్.